शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे ओम गजाननाय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनूजाय नमः। ओम श्री राधाय नमः। నిన్న మనం ఇక్కడ దాకా చెప్తున్నాం. ఆ పంచమ సర్గ పూర్తయిపోయింది, షష్ఠ సర్గలోకి ప్రవేశించాం. దాంట్లో కూడా మనం కొన్ని శ్లోకాలు మనం చెప్తున్నాం. రాముడు రావణాసురుడు ఎప్పుడైతే లక్ష్మణుడిని ఆ మయుడు ప్రయోగించినటువంటి శక్తి చేత పుట్టాడో, అంటే అది విభీషణుడి మీదకి ప్రయోగించినటువంటి శక్తి విభీషణుడికి తను అడ్డం రావడం వలన లక్ష్మణుడికి ఆ శక్తి తగిలి లక్ష్మణుడు మూర్చిపోయాడు. ఇక్కడ ఎందువలన లక్ష్మణుడు తన విభీషణుడికి అడ్డం వచ్చాడు అంటే, విభీషణుడికి శ్రీరామచంద్రమూర్తి అభయం ఇచ్చాడు, లంకా రాజ్యానికి పట్టాభిషక్తిని చేశాడు. చేసిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో వాడు మరణించడానికి వీలు లేదు. కాబట్టి విభీషణుని రక్షించడం అనేది లక్ష్మణుడి యొక్క ధర్మం. అందువల్ల లక్ష్మణుడి దానికి అడ్డం వచ్చాడు. అడ్డం వచ్చినటువంటి వాడు తను దెబ్బతిని కింద పడిపోయాడు. కింద పడిపోయినటువంటి లక్ష్మణుడిని తీసుకెళ్ళిపోదామనే ఉద్దేశంతో రావణుడు అతని శరీరాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. కానీ లక్ష్మణుడి యొక్క శరీరాన్ని అతను ఎత్తలేకపోయాడు, ఎంతో బరువుగా ఉంది. అలాంటి దానిలో అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఆ రావణాసురుణ్ణి ఒక్క పెద్ద ముష్టిఘాతం ఇచ్చాడు. దాంతో వాడు కింద పడిపోయి మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. అట్లాంటి వాడిని సరే ఈ ఆంజనేయుడు లక్ష్మణుడిని తన యొక్క శరీరాన్ని ఎత్తుకొని రాముడి దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత రాముడికి ఆ లక్ష్మణుడిని చూసి చాలా బాధ వేసింది. దుఃఖంతో రావణుడు ఎక్కడున్నాడని చూశాడు. ఈ లోపల రావణుడు కోలుకొని రాముడి మీదకి యుద్ధం చేయడానికి వచ్చాడు. అక్కడ రాముడు ఆ రావణుడిని చాలా గొప్పగా కొట్టాడు. ఆ దెబ్బకి ఇంకా కిందకి పడిపోయాడు రావణుడు పడిపోవటంతో అతని చేతిలోంచి విల్లు జారి పడిపోయింది, తెలివి తప్పిపోతే అప్పుడు రాముడు అన్నాడు, వెళ్ళు, నేను ఇవాళ నీకు అనుమతిని ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడే ఇన్ని బాణాల చేత నువ్వు దెబ్బలు తిని ఉన్నావు, ఇంటికి వెళ్ళు, రేపు పొద్దున నువ్వు చక్కగా సేద తీర్చుకొని రేపు నా బలం చూడడానికి రా అని ఒక అవహేళనగా లాంటి మాటలు మాట్లాడి రావణాసురుడిని పంపించేశాడు. రావణాసురుడు సిగ్గుతోటి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ ఏం జరిగింది, రావణాసురుడిని ఈ లక్ష్మణుడిని ఎలాగైనా నువ్వు చెప్పాడు, నువ్వు ఇంతకు ముందు వీళ్ళందరినీ వానరులందరినీ నువ్వు రక్షించావు కదా, ఆ ద్రోణగిరిని వెళ్ళి తీసుకొచ్చావు కదా, కాబట్టి ఇప్పుడు వెళ్ళి అతన్ని మళ్ళీ ఆ ద్రోణగిరిని మళ్ళీ తీసుకురా. ద్రోణగిరిలో ఎన్నో ఇవి ఉన్నాయి కదా, మహా ఔషధాలు, వాటిని తీసుకురా. మనం ఇది మనం నిన్న చెప్పుకున్నాం. ఇది ఇంతే కదా మనం నిన్న దాకా మనం చెప్పుకున్నది.
महत्या लज्जया युक्तो लंकां प्राविशदातुरः रामोऽपि लक्ष्मणं दृष्ट्वा मूर्छितं पतितं भुविः. రాముడు తెలివితప్పి కింద పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుని చూసి బాధతోటి, మరి తను మహానుభావుడు, తనే పరమాత్ముడు, అన్నీ తెలిసినటువంటి వాడు, కానీ లక్ష్మణుడి కోసం శోకించినట్లుగా మానుష భావాన్ని ప్రదర్శించాలి. కాబట్టి అతను లీలా మానుష విగ్రహుడు కాబట్టి తన యొక్క మానుష భావాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రదర్శించి అప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచి, వత్స లక్ష్మణుడిని బ్రతికించబోయా, చూడు, మహౌషధీ సమానీయ పూర్వవద్వానరా, వానరులను రక్షించినట్టుగా తీసుకురా. తథేతి రాఘవేణోక్తో జగామాసు మహాకపి. అట్లా రాఘవుడు చెప్పినట్టుగా ఆ మహాకపి అయినటువంటి ఆంజనేయ స్వామి బయలుదేరాడు. హనుమాన్ వాయువేగేన క్షణాత్తీర్వా మహోదధి. ఈ మహోదధి ఈ సముద్రాన్ని, లవణ సముద్రాన్ని ఒక్క క్షణంలో దాటేశాడు. ఏతిస్మిన్నంతరే, ఇది జరుగుతున్నప్పుడే ఏం జరిగింది? చారా రావణాయ నివేదయన్. చారులు, రావణాసురుడి యొక్క చారులు ఉంటారు కదా, వేగులు, వాళ్ళు గూఢచారులు, వాళ్ళు వెంటనే వెళ్ళారు రావణాసురుడికి చెప్పేశారు. ఇట్లా రాముడు చెప్పిన మాటకి ఆంజనేయుడు లక్ష్మణుడిని బ్రతికించడం కోసం ఆ ద్రోణగిరి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పారు. చెప్పగానే రామేణ ప్రేషితో దేవ హనుమాన్ క్షీరసాగరం, క్షీర సముద్రానికి వెళుతున్నాడు. అక్కడ ఉన్నది ఆ ద్రోణగిరి. రామేణ ప్రేషితో, రాముడు చెప్పడం వలన, పంపించడం వలన హనుమంతుడు వెళ్తున్నాడు. గతో నేతుం లక్ష్మణస్య జీవనార్థం మహౌషధీ. లక్ష్మణుడి యొక్క జీవితం కోసం, ఆ మహౌషధాలను తీసుకురావడం కోసం ఆయన వెళ్తున్నాడు. శ్రుత్వా తచ్చారవచనం రాజా చింతాపరో భవత్. ఆ మాటలు వినగానే ఈ రాక్షసరాజు అయినటువంటి రావణుడు చింతాక్రాంతుడయ్యాడు. అయ్యి జగామ రాత్రానే ఏకాకి కాలనేమి గృహం క్షణాత్. క్షణంలో కాలనేమి మరొక రాక్షసుడు లంకారాజ్యంలోనే ఉంటున్నాడు. ఆ కాలనేమి యొక్క గృహంలోకి ఏకాకిగా ఒంటరిగా వెళ్ళాడనమాట ఆ రాత్రి రావణుడు. గృహాగతం సమాలోక్య రావణం విస్మయాన్వితః. అట్లా తన ఇంటికి వచ్చినటువంటి రావణాసురుని చూసి విస్మయాన్వితః అంటే చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు కాలనేమి. కాలనేమిరువాచేదం ప్రాంజలిర్భయ విహ్వల. రావణాసుడు అంతటి వాడే తన ఇంటికి వచ్చేయగానే మరి కాలనేమి యొక్క మనసులో ఎలా ఉంటుంది? భయ విహ్వలుడు అయిపోయి నమస్కారం పెట్టేశాడు. పెట్టి అర్ఘ్యాదికం తతః కృత్వా రావణస్యాగ్రతః స్థితః. రావణుడికి అర్ఘ్యము, పాద్యము ఇట్లాంటి ఈ యథోచితమైనటువంటి కృత్యాలు నిర్వర్తించి అడుగుతున్నాడు అన్నమాట. కిం తే కరోమి రాజేంద్ర కిమాగమత్ర కారణం. నేను ఏం చేయగలను నీకోసం రాజేంద్ర? కిం ఆగమన కారణం, నీవు వచ్చినటువంటి పని ఏమిటి? కాలనేమిమువాచేదం రావణో దుఃఖపీడితః. దుఃఖపీడితుడైపోయినట్టు, అంటే మరి చాలా భయపడిపోతున్నాడు రావణుడు. ఏమో మళ్ళీ వచ్చేస్తాడేమో, లక్ష్మణుడు వస్తాడేమో అనేటువంటి అని దానితోటి కాలనేమితో ఇలా అంటున్నాడు. మమాపి కాలవశతః కష్టమే తదుపస్థితం. ఈ కాలక్రమం కర్మ వలన నాకు కూడా ఒక కష్టం ఉపస్థితం కలిగింది నాకు. మయా శక్త్యా అతో వీరో లక్ష్మణ పతితో భూమి. ఈ భూమి మీద లక్ష్మణుడు పతితుడయ్యాడు, అంటే నేల మీద పడిపోయాడు.
నేను వేసినటువంటి శక్తి వల్ల హతుడైపోయి కింద పడిపోయాడు. తం జీవయతు మానేతు మోషధీ హనుమాన్గతః. వాడిని బతికించడం కోసం హనుమంతుడు ఓషధి కోసం బయలుదేరాడు. యథా తస్య భవేత్ విఘ్నస్తథా కురు మహామతే. ఓ తెలివి గలవాడ, ఓ ఎంత గొప్పవాడైనటువంటి ఓ కాలనేమి, వాడు వెళ్తున్నాడు కదా, వాడికి నువ్వు భవేత్ విఘ్నస్తథా, వాడికి నువ్వు విఘ్నం కలిగించు. మాయయా మునివేషేణ మోహయస్వ మహాకవి. మాయ చేత నువ్వు మునివేషం ధరించి ఆ మహాకవి అయినటువంటి ఆ ఆంజనేయుడిని మోహింపజేయి, అంటే అతనికి భ్రమ కలిగించు. కాలాద్యయో యథా భూయాత్ తథా కృత్వైః మందిరే. ఇప్పుడు మందు తీసుకురావాలి తెల్లవారే లోపల అని ఇక్కడ ఈ మాట ఇక్కడ కాదు చెప్తున్నాను. మందుకి కొన్ని గంటలు పనిచేస్తుంది. ఆ గంటలు మందు తీసుకొచ్చిన తర్వాత ఆ గంటలు దాటిపోతే ఎక్స్పైరీ డేట్ లాంటిది అనమాట. ఇది ఎక్స్పైరీ అయిపోయేటట్టుగా నువ్వు చెయ్యాలి. తెల్లవారి సూర్యోదయం అయ్యేటప్పటికి ఇంకా ఆ మందు పనిచేయదు. కాబట్టి నువ్వు అలా సమయాన్ని గడిపేయి. ఎలాగైనా చూసే. కాలాత్యయో, కాలా అతి, అయో యథా భూయాత్ తథా కృత్వైః మందిరే. అప్పుడు నువ్వు అంతా అయిపోయిన తర్వాత మీ ఇంటికి నువ్వు వచ్చేసే, తిరిగి వచ్చే. రావణస్య వచః శ్రుత్వా కాలనేమి ఉవాచ తం. రావణేశ వచో మే అద్య శృణుధారయ తత్వతః. ఓ రావణ బ్రహ్మ, ఓ ప్రభు, నా మాట విను. నువ్వు జరగబోయేదాన్ని, తథ్యంగా నిజంగా జరిగేదాన్ని గమనించు. నీకు ప్రియం చేస్తాను నేను, తప్పకుండా నీకు నేను ప్రియం చేయడానికి నేను నీకు ఇంకరుంది కదా. కానీ నేను ఇంకొక విషయం, నేను ప్రాణాలకి నేను లెక్క చేయను. ప్రియంతే కరవాణ్యేన న ప్రాణాన్ ధారయామ్యహం. ప్రాణాలకి నేను లెక్క పెట్టుకోను. మారీచస్య యథారణ్యే పురాభో మృగరూపిణః. ఇంతకు ముందు మారీచుడు ఏమయ్యాడు? యథా అరణ్యాలను నువ్వు అక్కడ మాయామృగంగా పంపించావు కదా, ఏం జరిగింది వాడికి? పురా అంతకు ముందు భూన్ మృగరూపిణః. ఏం జరిగింది? అప్పుడు ఏమైంది? అదే నాకు కూడా జరుగుతుంది. మారీచుడిని నువ్వు ఇలా కథలు చెప్పి నువ్వు పంపించావు, నీ పని నీకు అయింది. కానీ మారీచుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పంపిస్తున్నావు నీ పని పూర్తి చేసుకోవడం కోసం. కానీ నేనేమైపోతాను? నాకు కూడా అదే జరుగుతుంది. నిస్సందేహంగా నాకు అదే జరుగుతుంది. తథైవ మే న సందేహో భవిష్యతి దశాననా. నాకు కూడా అదే జరుగుతుందయ్యా. హతాః పుత్రాశ్చ పౌత్రాశ్చ బాంధవా రాఘవ రాక్షసాశ్చ. చూడు, నీ పుత్రులు, నీ పౌత్రులు, మనవులు, బంధువులు, నీ యొక్క సైన్యంలో ఉన్నటువంటి రాక్షసులు అందరూ చంపబడ్డారు కదా. చూసుకో, అవునా కాదా? ఇంకా ఇట్లా నువ్వు రాక్షస కులానికి నువ్వు చేటు తెచ్చావే. ఘాతయిత్వా అసుర కులం జీవితేనాపి కిం తవా. ఇంకా నీకు ఇది బతికెందుకయ్యా? నీ వాళ్ళందరినీ చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఎవరు మిగిలారు? నీ పుత్రులు మిగిలారా? నీ పౌత్రులు మిగిలారా? నీ బంధువులు మిగిలారా? రాక్షసులు అందరూ చచ్చిపోయారు కదా. 4వ వంతు కాదు, ఇప్పుడు 10వ వంతు నీకు ఇప్పుడు మిగిలారు. వాళ్ళనైనా రక్షించుకోలేవా నువ్వు? ఇంత రాక్షస కులానికి చేటు తెచ్చినటువంటి వాడిని నీకు ఎందుకయ్యా నీకు ఈ బతుకు? నువ్వు బతికితే ఎంత, చస్తే ఎంత? ఈ బతుకు కోసం నువ్వు ఇన్ని కష్టాలు మా అందరికీ పెడతావా? నీకు రాజ్యం ఇప్పుడు కావాలా? రాజ్యం వలన నీకు ఇదంతా సీత వలన? పోనీ ఈ శరీరం ఉందే, జడమైనటువంటిది ఈ శరీరం. రాజ్యేన వా సీతయ వా కిం దేహేన జడాత్మన. జడాత్మన ఉండేటటువంటి ఈ శరీరం మీద నీకు ఇంత మమత ఏమిటి? ఈ మమకారం ఏమిటి నీకు? అందరూ చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఇంకా ఇలా ఉందా? చెప్పు. సీతాం ప్రయచ్ఛ, సీతాదేవిని అప్పగించు. రామాయ, రాముడికి అప్పగించు.
రాజ్యం దేహి విభీషణే. ఈ రాజ్యాన్ని విభీషణుడికి అప్పగించేయి, ఇచ్చేసేయి. వనం యాహి మహాబాహో రమ్యం మునిగణాశ్రయం. వనాలకి రా, వెళ్ళిపో. వనాలకి వానప్రస్థం అంటారు. అంటే ఆ వనాలలోకి ప్రస్థానం, వెళ్ళిపోయి ఓ మహాబాహు అయినటువంటి రావణుడా, మునిగణాలతో కలిసి ఉండటం అనేది ఎంత రమ్యంగా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు. స్నాత్వా ప్రాతః శుభజలే కృత్వా సంధ్యాదికా క్రియా. పొద్దున్నే స్నానం చేయి, మంచి శుభమైనటువంటి నదీ జలాలలో స్నానం చేసి సంధ్యాది క్రియలన్నీ పూర్తి చేసుకొని తత ఏకాంతమాశ్రిత్య సుఖాసన పరిగ్రహ. ఒక్కడివే ఒంటరిగా సుఖాసనం వేసుకొని చక్కగా కూర్చొని తపస్సు చేసుకో. విసృజ్య సర్వతః సంగమితరాన్ విషయాన్ బహిః ప్రవృత్తాగక్షణం బహిః ప్రవృత్తాచ గణం శనైః ప్రత్యక్ ప్రవాహయ. ఇప్పుడు నీవు ఈ బహిర్వ్యాపారాలన్నీ ఉన్నాయి, బయట నువ్వు చేస్తున్నటువంటి పనులు ఇవన్నిటినీ వీటి యొక్క కోరికని ఇవన్నీ విడిచిపెట్టేసి ఇక ఈ బాహిర ప్రవాహ ప్రవృత్తి కలిగినటువంటి, అంటే ఏంటి, నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి ఉన్నాయే, ఆ ప్రవృత్తి కలిగినటువంటి ఇంద్రియాల్ని నువ్వు మెల్లగా అంతర్ముఖంగా చేసుకో, నువ్వు లోపలికి మళ్ళీ చేసుకో. ప్రకృతేర్భిన్నమాత్మానం విచారయ సదానఘ. అసలు చరాచరం జగత్కృత్స్నం దేహబుద్ధి ఇంద్రియాదికం. చూడు ఓ అనగుడా, అంటే పాపాలు చెయ్యని వాడా, అలా చెప్తారు కానీ వాడు పాపాలు చేయలేదా? చేశాడు. ఈ ప్రకృతి కంటే భిన్నమైనటువంటి ఈ ఆత్మని గురించి విచారించు. నీ ఆత్మ ఈ ప్రకృతి కంటే భిన్నమైంది. ఈ చరాచర జగత్తంతా కూడా ఈ దేహ బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా దేన్ని చూస్తున్నాయి? ఆ బ్రహ్మస్తంభ, అంటే బ్రహ్మ నుంచి ఆ బ్రహ్మ కీట అంటారు. ఇక్కడ స్తంభ అనేటువంటి మాట వాడారు. కీట అంటే చిన్న పురుగు అని. ఇక్కడ ఏంటంటే చిన్న మోడు అయినటువంటి చెట్టు, బోధలేనటువంటి చెట్టు, అంటే ఒక మొక్క, అతి చిన్న మొక్క అన్నమాట. అది అక్కడ దాకా అంత చిన్నదైనటువంటి దాన్ని కూడా కనబడేది, వినబడేది, ఇట్లాంటి అన్నిటినీ కలిపితే దీన్ని ప్రకృతి అంటాం. ఏదైనా సరే కనపడాలి, వినపడాలి, దాన్ని ప్రకృతి అంటాం. అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? అదే మాయ. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దృశ్యతే శ్రూయతే జయత్ సైషా ప్రకృతిరిత్యుక్త్వా సైవ మాయేతి కీర్తిత. ఇదే మాయ అని చెప్పబడుతుంది. కామక్రోధాది పుత్రాద్యాన్ హింసా కృష్ణాది కన్యకా. కామము, క్రోధము ఇట్లాంటివి ఇవి నీ కొడుకులు లాంటివి. నీ కొడుకు మీద నీకు ఎంత మోహం ఉంటుందో అట్లాగే నీ యొక్క నువ్వు ఉండేటువంటి కామం మీద నీకు అంత మోహం ఉంటుంది. నీకు కోపం వస్తుంది, ఆ కోపం కూడా అంత కోపాన్ని కూడా ఈ మోహం వల్లనే. ఈ కామ క్రోధాలు నీ యొక్క సొంత కొడుకులు లాంటి వాడు. హింస, తృష్ణ ఇవన్నీ ఎవరు? నీ యొక్క కూతుళ్ళు లాంటి వాడు. అంటే నీ సంతానము అనేటువంటి పుత్రులు, సంతానం లాంటి వాళ్ళు. వీళ్ళని నీలోంచి నువ్వు ఉత్పన్నం కావిస్తున్నావు. అంటే ఎవరో నీతో వీళ్ళు మాట్లాడగానే నీకు కోపం వస్తున్నది, ఆ కోపాన్ని నువ్వే పుట్టించుకుంటున్నావు. కాబట్టి నువ్వే పుట్టించుకోవడం అంటే నీ సంతానం అన్నమాట. అలా చెప్తున్నాడు. వీటన్నిటికీ ఆ మాయ చేత, ఆ మాయనే నీ యొక్క గుణం చేత ఇక్కడ కామక్రోధాది పుత్రాద్యాన్ హింసా కృష్ణాది కన్యకా మోహయత్య అనిశం. ఎల్లప్పుడూ కూడా దేవమాత్మానం స్వయద్గుణే పృథం. ఇవన్నీ ఆపేసి
ఆ పరదేవత అయినటువంటి ఆ పరమాత్ముడైనటువంటి ఆ పరబ్రహ్మ అయినటువంటి శ్రీ రామచంద్ర పరబ్రహ్మని ఆ విభుణ్ణి నువ్వు కొలు. ఇంకా కర్తృత్వ భోక్తృత్వ ముఖాన్ స్వగుణాన్ ఆత్మన్ ఈశ్వరే. దానివల్ల ఏమిటి? ఈ ఆత్మని దివారాత్రాలు ఈ మోహాలు ఉన్నాయే, వీటన్నిటి మీద ఉన్నటువంటి మోహాలు, నిజానికి ఆత్మకి శరీరానికి సంబంధం లేదు, కానీ ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నది. అంటే అంటుకునేది కాదు, ఈ అంటుకోకుండా దాని పక్కనే ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది? ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ వలన ఈ ఆత్మ దీనిలోకి లాగబడుతున్నది. ఈ ఆత్మ ఈ శరీరంలోకి లాగబడుతున్నది. లాగబడి ఈ ఆత్మే తాను, ఈ ఆత్మ ఈ దేహమే తనది, వీళ్ళందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక బుద్ధి లోపల ఇది లోబడిపోతున్నది. కాబట్టి నువ్వు ఇది వదిలే, ఇవన్నిటినీ నువ్వు ఆ ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుని మీద ఆయన ముందు ఆయన యొక్క ఆత్మ యందు ఆరోపించే, అతన్నే నీ మనసులో పూర్తిగా నింపుకో. మాయతో కూడి ఈ ఆత్మ మాయా గుణముల చేత మోహితమై తన స్వరూపం మర్చిపోతుంది. దీనికి అర్థం చూద్దాం మరొకసారి. ఈ ఆత్మ మాయతో కూడింది. మరి మాయ విడిగా ప్రకృతి ఉంది కదా, ఈ ప్రకృతి ఈ ఆత్మతో సంగమిస్తున్నది. సంగమించి ఆ తన యొక్క మాయా గుణముల చేత దీన్ని మోహింపజేసింది. ఈ ఆత్మని ఈ మోహింప చేసేటప్పటికి ఈ ఆత్మ ఏం చేసింది? తన యొక్క స్వరూపం మర్చిపోయింది. అసలు ఈ ఆత్మకి ఏది అంటదు అని అనుకున్నాం కదా. అంటే ఏమిటి? అది తను నిత్యము శుద్ధము అయినటువంటి స్వరూపం ఆ ఆత్మ. కానీ అది ఈ బాహ్య విషయాల్ని అంటకుండా చూస్తూ ఉండాలి. దీన్నే సాక్షి అంటారు. సా అక్షి అంటే నువ్వు చూస్తున్నావే కానీ నువ్వు అది కాదు. ఆత్మ కూడా చూస్తూ ఉండాలే కానీ తను అది కాకూడదు. దానిలోకి నువ్వు ప్రవేశించకూడదు. ఇక్కడి నుంచి చూడాలి. అంటే అక్కడ ఏదో ఒక సినిమా జరుగుతున్నదంతో ఆ సినిమాని నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు. సినిమాలో నువ్వు లేవు. సినిమాలో ఉన్నటువంటి పాత్రలు ఏది కూడా నువ్వు కావు. నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు. అట్లాగే నువ్వు ఈ ఆత్మ కూడా ఆ సాక్షిభూతముగా ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడే ఈ దేహి అంటే ఈ శరీరం కలిగినటువంటి వాడు జీవన్ముక్తుడై, అంటే ఈ ఆత్మ ఈ దేహంతో ఉన్నటువంటి జీవాన్నిలోంచి ముక్తుడైపోయి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి గుణాలు ఉన్నాయి కదా, కామ క్రోధ మద మోహం మాత్సర్య ఇవన్నీ ఈ గుణాలు, తర్వాత సాత్విక రాజస తమో ఈ గుణాలు, ఇవన్నిటిని బయటికి వచ్చేసి ఈ ఇంద్రియాలని నియంత్రించుకొని ఆత్మ యొక్క సత్స్వరూపాన్ని నువ్వు ఇప్పుడు గమనించు. రావణ, నీకు అదంతా తెలుసు, నీవు ఇదంతా చేయగలిగినటువంటి వాడివి, నువ్వు సామాన్యుడివి కావు. కాబట్టి ఆ సత్యస్వరూపాన్ని నువ్వు విచారించు. అలా గనక చేస్తే ప్రకృతేరన్యమాత్మానం జ్ఞాత్వా ముక్తో భవిష్యసి. ఈ అప్పుడు ప్రకృతి కంటే భిన్నమైనటువంటి ఈ ఆత్మని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకుని అప్పుడు ముక్తుడు అయిపోతావు. ఇంకా ఇంకొక విషయం ఉంది. ధ్యాతుం యద్య అసమర్థోసి సగుణం దేవమాశ్రయ. దేవుడు సగుణుడు, నిర్గుణుడు కదా. కాబట్టి ఇప్పుడు నిర్గుణుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి నువ్వు ఆరాధించడం, నువ్వు ధ్యానంలో పెట్టుకుని చేయడం నీకు అసమర్థుడు అయ్యా అనుకో, అంటే నీకు చేత కావట్లేదు అనుకో, నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మని నువ్వు ఉపాసించడానికి నువ్వు ప్రయత్నిస్తే అది నీకు వశం కావట్లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు సగుణం దేవమాశ్రయ, అప్పుడు ఆయనకు ఒక రూపాన్ని కల్పించుకొని ఆయన్ని ఆశ్రయించు. ఏమీ పర్వాలేదు, నిర్గుణుడు కాకపోతే సగుణుడి అయినటువంటి ఆ పరమాత్మని నువ్వు ఆరాధించు. హృత్పద్మకర్ణికే స్వర్ణపీఠే మణిగణాన్వితే. ఆయన ఎలా ఉంటాట? ఈ హృదయం అనేటువంటి మృదు శ్లక్ష్ణతరే తత్ర జానక్యా సహ సంస్థితం. మృదువు అయినటువంటిది, శ్లక్ష్ణ అంటే సన్నమైనటువంటిది అయినటువంటి తన
హృదయమైనటువంటి హృదయంలో స్వచ్ఛమైనటువంటి హృత్ పద్మకర్ణికే. హృదయాన్ని ఎప్పుడు కూడా పద్మంతో పోలుస్తారు. సహస్రారం ఇవన్నీ అంటారే, ఈ సహస్రారం అంటే ఏంటి? 1000 కమలంలో 1000 ఆకులు ఉన్నాయన్నమాట, రేకులు. దానివలన దాన్ని హృదయాన్ని సహస్రారం అనే ఆ పదం అక్కడి నుంచి వచ్చింది. అది దాంట్లో స్వర్ణపీఠం మీద మణిగణాలతోటి కూడి, ఆ స్వర్ణపీఠం మీద ఎవరితో ఉంటాడు ఆయన? తత్ర జానక్యా సహ సంస్థితం. జానకీదేవి సీతాదేవి తోటి సహగా ఉండేటటువంటి ఆయన్ని నువ్వు చూసుకో. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? వీరాసనం విశాలాక్షం విద్యుత్ పుంజ నిభాంబరం. హాయిగా కూర్చుని సింహాసనం మీద కూర్చుని ఒక కాలు మీద ఒక కాలు కిందకి దించి ఇంకో కాలు పైకి వేసుకుని దాని మీద విద్యుత్ పుంజ నిభాంబరం. విద్యుత్ పుంజం అంటే మెరుపులతోటి ఉండేటటువంటి ఆ కాంతులు ఈనుతున్న అంబరం, ఆకాశం. అలాంటి వాడు అంబరం అంటే ఇక్కడ ఆకాశం, ఇంకొకటి వస్త్రం అని కూడా అర్థం. కాబట్టి ఇక్కడ వస్త్రం అనేటువంటి అర్థం మనం తీసుకోవాలి. అలాంటి వస్త్రాలు కట్టుకున్నటువంటి ఈ కిరీటహార కేయూర కౌస్తుభాది ఆభరణాలు ధరించినటువంటి నూపుర కటక వనమాలలతో ప్రకాశించేటటువంటి వాడిని నువ్వు చూడు. ఇంకా ఆయన పక్కనే ఎవరున్నారు తెలుసా? లక్ష్మణేన ధనుర్ద్వంద్వకరేణ పరిసేవితం. అతను 2 విల్లు ఉన్నాడు. ధనుర్ద్వంద్వ అంటే 2 ధనుస్సులు, అంటే తనదొకటి ఆయనదొకటి. ఆయన ధనుస్సులు కూడా తను ఇక్కడ పట్టుకొని 2 ధనుస్సులు పట్టుకుని ఉన్నటువంటి కరేణ పరిసేవితం, ఆ లక్ష్మణుడి చేత సేవింపబడేటటువంటి ఆ శ్రీరామచంద్రుడిని చూడు, నీ మనసులో పెట్టుకుని అప్పుడు అలా గనక నువ్వు చేస్తే నువ్వు నిస్సంశయంగా నువ్వు ముక్తుడు అయిపోతావు. అంటే ఈ గోలంతా ఉండదు. నీకు అది పోయింది, ఇది పోయింది, నువ్వు అది వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడ వాడిపోతున్నాడు, నేను లక్ష్మణుని చంపేశాను, వాడు మళ్ళీ చేస్తాడో ఏమిటో, ఆ వాడు లేవటానికేమో హనుమంతుడిని పంపించాడు, వాడు ద్రోణగిరి రేపు తెచ్చేస్తాడేమో, వాడు తెచ్చే లోపల నువ్వు వెళ్ళు. ఈ గోలంతా నీకు ఎందుకయ్యా? ఇవన్నీ వదిలేసేయి. ఇప్పటికే అన్న జరగవలసినంతా జరిగిపోయింది, నువ్వు వెళ్ళు హాయిగా. నువ్వు ఇవన్నీ వదిలేసి సీతాదేవిని నువ్వు రాముడికి అర్పించి నువ్వు సుఖంగా ఉండు అని కాలనేమి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు. శృణువై చరితం తస్య భక్తైర్నిత్యమనన్యధీః. ఇంకా ఏ శ్రీరామచంద్రమూర్తిని గురించి నేను మనకు చెప్తున్నానో ఆయన యొక్క చరిత్రని నువ్వు ధీమంతులైనటువంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళ భక్తుల ద్వారా చక్కగా అనన్య మనస్కుడవై, ఇక్కడ చెప్తున్నాడు కదా అనన్యధీః అంటే ఇంక మనస్సును ఇంకొక చోటికి పంపించకుండా నువ్వు చక్కగా వింటూ ఉండు. ఇలా కనుక నువ్వు చేస్తే భక్తుల ఇట్లా నువ్వు గనక చేస్తే ఈ పాపాలు ఎంతటి ఘనమైనవైనా అంటే ఘనం అంటే బాగా ముద్ద కట్టేసినటువంటి అన్నమాట. అంటే ఈ దారుణమైనటువంటి పాపాలు అది ఒక పుంజం అది కట్టేసింది. అలాంటి పాపాలు కూడా కరిగిపోతాయి. ఇంకా అవి ఎలా కరిగిపోతాయి? ఎలా అగ్నిలో పడినటువంటి దూది ఎలాగో అవుతుందో అట్లాగే ఈ పాపాలు కూడా ఒక్కసారిగా నాశనం అయిపోతాయి. క్షణాదేవ వినశ్యంతి యథాగ్నే స్థూలరాశయః. అగ్నిలో పడిపోయినటువంటి ఈ స్థూలంలాగా అయిపోతాయి. భజస్వ రామం పరిపూర్ణం ఏకం విహాయ వైరం నిజ భక్తియుక్తః. రాముడిని భజించు. అతను ఎవరు? పరిపూర్ణుడు, ఏకుడు అంటే ఒక్కడే, ఇంకెవరూ లేరు. విహాయ వైరాన్ని విడిచిపెట్టే నిజ భక్తియుక్తః, ఆయన మీద నువ్వు భక్తితో ఉండు. హృదా సదా భావిత భావరూపం అనామరూపం పురుషం పురాణం. ఈ నామము రూపము
ఏమీ లేనటువంటి అనామ, నామం లేదు ఆయనకి, రూపం లేదు, అలాంటి వాడు అయినటువంటి ఆ పురాణ పురుషుణ్ణి చక్కగా నువ్వు సేవించు, నీ యొక్క జీవితం కడతీరుతుంది అని ఈ దీంతో షష్ఠ సర్గ పూర్తయింది. ఇప్పుడు మనం సప్తమ సర్గంలో వెళ్తాం. కాలనేమి వచః శ్రుత్వా రావణో అమృత సన్నిభం యజ్వాల క్రోధతాం రాక్షః సత్పిరద్ధి ఇవాగ్నిమత్. ఈ కాలనేమి యొక్క మాటలు విన్న తర్వాత రావణుడు, అసలు ఈ కాలనేమి యొక్క మాటలు ఎలా ఉన్నాయి? రావణుడికి అసలు నిజానికి అమృత సన్నిభం, అవి అమృతం లాంటి మాటలు కాలనేమి చెప్పాడు. కానీ వీడికి ఎలా ఉంది? యజ్వాల క్రోధతామ్రాక్ష, వీడికి కళ్ళు క్రోధంతో నిండిపోయి అగ్నిలాగా ఉన్నాయట. దాంట్లో సర్పిరద్ధిరవాగ్నిమత్, అంటే అగ్నిలో నేతి చుక్క వేసాం అనుకో, ఏమైపోయింది? అగ్ని అంటే ఇక్కడ ఏంటి, ఎలాంటిది? నెయ్యి, క్షమించండి, ఆ నేతి చుక్క కాలిపోయి, అంటే బాగా కాగిపోయిన